నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్ర రెడ్డి అండి. మరి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే చాలా మంది సందేహం, టెట్ ఉంటుందా, టీఆర్టీ ఉంటుందా, లేదా టెట్ కమ్ టీఆర్టీ ఉంటుందా, అసలు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా, అసలు మేలో 100% డిఎస్సి పరీక్ష ఉంటుందా, వీటన్నిటికి సంబంధించి కొద్ది వరకు క్లారిటీ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఏది మనకు ఉండేకి స్కోప్ ఉంది అని దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి అంతకంటే ముందుగా ఎవరికైనా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా మొన్న జరిగినటువంటి టెట్లో 100% మార్కులు అనేది మన శ్రీ కృషి పబ్లికేషన్స్ తెలుగు మెటీరియల్ ద్వారా రావడం జరిగిందండి. మరి ఈ తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం కావాల్సిన వాళ్ళు మన నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగానే ఇంకా పరిశీలించుకుంటే తెలుగు కంటెంట్ గ్రామర్ ఒక పుస్తకంలో ఉంటుంది, తెలుగు బిడ్ బ్యాంక్ ఒక పుస్తకంలో ఉంటుంది, తెలుగు మెథడ్ ఒక పుస్తకంలో ఉంటుంది. ఓన్లీ తెలుగు గ్రామర్ కావాలనుకున్నా కూడా మీకు సపరేట్గా అందించుకునేది జరుగుతుందండి. సో మీకు ఏ పుస్తకం కావాలనుకున్నా కూడా వీటిలో మీరు తీసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ను కూడా, అంటే ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు బిడ్ బ్యాంక్, మరి వీటన్ని కలిపి ఒకే పుస్తకంలో బిడ్ బ్యాంక్ రిలీజ్ చేసామండి. అది కూడా కావాల్సిన వాళ్ళు తీసుకోండి సార్. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలకు సంబంధించి బిడ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేయబోతున్నాం. ఒక 3 వీక్స్లో మీ కళ్ళ ముందరకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా విడుదల అవడం అనేది జరుగుతుందండి. సో కావాల్సిన వాళ్ళు ఆ పుస్తకాన్ని మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే మన పుస్తకాలు కావాల్సిన వాళ్ళు 6300878497, అదేవిధంగానే 9182881240 అనే నెంబర్లు అయితే సంప్రదించండి. మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఇంకా ఎవరికైనా మరి 1వ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ టీటీసీ బీఈడి పుస్తకాలు కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఇక్కడ ఏపీడిఎస్సి 2025 పరిశీలించుకుంటే సార్ ఇక్కడ మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు, నిజమేనా? మరి ఎన్నో సందర్భాల్లో విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారండి. ఏమని సార్ అంటే శాసనసభలో, శాసన మండలిలో కూడా మరి మార్చిలో 100% డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అనే దాని గురించి ప్రస్తావించారు. మరి అనుకున్న విధంగానే మనకు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా సార్ 100% మేలో పరీక్ష ఉంటుందా అంటే మరి మేలో అయితే పరీక్ష అనేది ఉండకపోవచ్చు అండి. ఎందుకు సార్ అంటే ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అయితే అందించింది, దానికి సంబంధించి అధ్యయనం చేయాలా, మరి దానికి సంబంధించి చర్చా సమావేశాలు జరుగుతాయి అని ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. ఏమని? ఎస్సీ వర్గకి సంబంధించి సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక పాయింట్ కూడా వాళ్ళే ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ ఏమైనా చర్చకు వచ్చేకి అవకాశం అనేది ఉంటుంది. సో వీటన్నింటి దృష్టి పెట్టుకోవడం అదొకటి. తర్వాత ఈ ఎస్సీ వర్గ రిపోర్ట్ అధ్యయనానికి ఒక సమ్ టైం అనేది తీసుకుంటుంది. దానిపైన మళ్ళీ సలహాలు, సూచనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అది కొద్ది వరకు ఇప్పట్లో ప్రొలాంగ్ అయ్యేకి అవకాశాలు అయితే ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మరి ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఉచిత కోచింగ్ అనే దాన్ని ఇంతకుముందు ప్రకటించారు. 2024 అక్టోబర్లో ప్రకటించారు. మరి దాన్ని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారండి. మార్చి 15లో మరి మార్చి 15 తేదీ ఎవరైనా ఎలిజిబుల్ అయ్యారో ఆ 3000 చిల్లర మంది కూడా మరి మళ్ళీ అప్లై చేసుకోండి, మీకు కావాల్సిన కోచింగ్ సెంటర్ ఎంచుకోండి అనే దాన్ని సో క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మరి వీళ్ళకందరికీ ఉచిత కోచింగ్ ఇవ్వాలన్నా దానికి కాల వ్యవధి అనేది 90 రోజులు ఉంటుంది. మరి ఈ 90 రోజులకు సంబంధించి ఫ్రీ కోచింగ్ను ప్రైవేట్ కోచింగ్ విద్యా సంస్థల ద్వారా అందిస్తున్నారు. అండ్ ఏంటి సార్ అంటే మరి దానికి సంబంధించి పరిశీలించుకుంటే మరి హాస్టల్ కూడా అంతా మరి ప్రభుత్వమే భరించే విధంగా మరి అన్ని ఏర్పాట్లు చేసింది. మరి దానికి సంబంధించి పరిశీలించుకుంటే ఆ కోచింగ్ వ్యవధి 90 రోజులు ఉంటుంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక లాజిక్ ప్రకారం ఆలోచించుకుంటే మే చివరిలో కానీ మే 3వ వారం, మే 4వ వారంలో డిఎస్సి పరీక్ష అనేది ఉండదు. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ ఈ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ సంబంధించి కూడా కొద్దిగా ప్రొలాంగ్ అయ్యేకి అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ రీజన్. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే గతంలో మరి నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఏమని చెప్పారు సార్ అంటే ఈ విద్యా సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని చెప్పారు. కానీ రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఏం చెప్పారు సార్ ఇక్కడ అంటే మరి మనం పరిశీలించుకుంటే ఈ సంవత్సరం చివరి నాటికి ఉపాధ్యాయ భర్తీ చేపడతాం అన్నారు. కాబట్టి సో ఒక 2 లేదా 3 నెలలు లేదా 1 నెల అటు ఇటో మనకు ఎగ్జామ్స్ జరిగేకి అవకాశం అనేది ఉంటుందండి. సో రిపోర్ట్తో ఏదంతా పని లేకుండా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే మనకు మేలో అయితే ఎగ్జామ్ అనేది ఉండకపోవచ్చు. దానికి సంబంధించి సార్ ఒకవేళ ఉంటే మరి ఏది ఉండేకి అవకాశం ఉంటుంది సార్? టెట్ ఉండేకి అవకాశం ఉంటుందా, లేదా డైరెక్ట్ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించేస్తారా డైరెక్ట్ డిఎస్సి ద్వారా, మరి లేదా టెట్ కమ్ టీఆర్టీ అంటే టీచర్ ఎలిజిబిలిటీ అండ్ రిక్వైర్మెంట్ టెస్ట్, అంటే ఇందులోనే టెట్ను ఇందులో రిక్రూట్మెంట్ నిర్వహించేసి మనకు ఒకటే పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి టెట్
నిర్వహించే కంటే దాదాపు అందరికీ తెలుసండి 150 మార్కులకు ఆ పరీక్ష అనేది ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఆ విషయం అందరికీ తెలుసు. మరి టీఆర్టీ నిర్వహించినప్పుడు 80 మార్కులకి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. 20% వెయిటేజ్ తీసుకుంటారు. ఆ విషయం అందరికీ కూడా తెలిసిన అంశాలే. సరే ఇక్కడ మనం పరిశీలించుకుంటే టెట్ ఉంటుందా? టెట్ ఉండేకి అవకాశాలు అనేవి ఉంటాయండి. ఎందుకు సార్ అంటే మరి మార్చి చివరి నాటికి మనకు ఈ ఫ్రెషర్స్ కూడా మనకి రిలీవ్ అవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళకందరికీ కూడా అవకాశం ఇవ్వాలని వాళ్ళు కూడా అభ్యర్థించుకోవడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే దాదాపు పరిశీలించుకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మా అంటే 5 లేదా 6 సంవత్సరాల తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వాళ్ళు రాసేసుకుంటే మళ్ళీ మేము రావాలంటే మాకు కూడా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీరు పాస్ అయితేనే కదా మీరు టీఆర్టీ నిర్వహించినప్పుడు ఈ ఎగ్జామ్ రాసేకి మీ ఎలిజిబిలిటీ. సో అందుకోసం మా కోసమైనా టెట్ నిర్వహించండి అనేటువంటి అభ్యర్థనను మరి విద్యాశాఖ మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కొత్త అభ్యర్థులు కూడా అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనతో అయినా ప్రభుత్వం టెట్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మొన్న జరిగిన టెట్లో దాదాపు 52% ఓవరాల్గా తీసుకున్నప్పుడు పేపర్ 2 వాళ్ళు 52% డిస్క్వాలిఫై అవ్వడం జరిగిందండి. సో పేపర్ 2 వాళ్ళు 52% డిస్క్వాలిఫై అయ్యారు, 48% మాత్రమే క్వాలిఫై అయ్యారు. మొత్తం ఓవరాల్గా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే అటు ఇటుగా ఒక 50% డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి. 48% డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా స్కోర్ పెంచుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా టెట్ కావాలా అనేటువంటి నిర్ణయానికి వస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం టెట్ ఇవ్వడానికి స్కోప్ అయితే ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే 2 టెట్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే టీఆర్టీ నిర్వహిస్తే ఈ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా డిస్క్వాలిఫై అయిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా అర్హత ఉండదు కాబట్టి వాళ్ళందరూ రాసుకోవడానికి అవకాశం ఉండాలంటే టెట్ నిర్వహించాలా. లేదు టెట్ ఇవ్వకోకుండా మరి ఆ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలా అనుకుంటే ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఖచ్చితంగా అంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాల్సి ఉంటుందండి. టెట్ కమ్ టీఆర్టీని నిర్వహించాల్సి ఉంటుంది. మరి టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే అప్పుడు కొత్త వాళ్ళు రాసుకోవచ్చు, ఆల్రెడీ టెట్ క్వాలిఫై వాళ్ళు రాసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వం మనకి ఈ టీఆర్టీ నిర్వహించడానికి స్కోప్ అయితే చాలా తక్కువగా ఉందండి. మరి ఎక్కువగా పరిశీలించుకుంటే ఆ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నా, ఆల్రెడీ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకున్నా ఖచ్చితంగా ఒకటి టెట్ అయినా నిర్వహించాలా, లేదా రెండవ ఆప్షన్ ప్రభుత్వానికి ఏముంది సార్ ఇక్కడ అంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం నిర్వహించేకి అవకాశం ఉంటుందండి. లేదు సార్ డైరెక్ట్ డిఎస్సి నిర్వహిస్తారు, టీఆర్టీ నిర్వహిస్తారంటే ఖచ్చితంగా ఈ ఫ్రెషర్స్ వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. చాలా ఏళ్ళ తర్వాత దాదాపు 5 లేదా 6 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా అభ్యర్థించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని సో ఖచ్చితంగా ప్రభుత్వం మనకు టెట్ కానీ టెట్ కమ్ టీఆర్టీ కానీ నిర్వహించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది నాకు తెలిసిన సమాచారం మేరకు. అంటే నేనేమి పైనుంచి రాలేదు, నాకేమి విద్యాశాఖ మంత్రి గారు, నాకేమి నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా నాకు కాల్ చేసిన లేదు. కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు నాకంటే వయసులో పెద్దవాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో నుండి మరి ఆ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నేను ఈ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్న.